హలో అందరికీ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? చూసారు కదా! రైస్ మిగిలిపోయిన అన్నంతోటి మంచి మంచి ఫ్రిటర్స్ ఫ్రైయింగ్స్ లాగా చేసుకోవచ్చు. తక్కువ ఆయిల్ తోటి హెల్తీగా చేసుకోవచ్చు. యూజువల్లీ రైస్ మిగులుతూనే ఉంటుంది డైలీ బేసిస్‌లో. మనం కరెక్ట్‌గా వండలేం కదా! ప్రతిరోజు మిగులుతది. అయితే ఒకరోజు పులిహోర అవుతది, లేకపోతే పెరుగన్నం అయిపోతది, లేతే ఫ్రైడ్ రైస్ అవుతది. ఒకసారి ఇలా కూడా దాన్ని మార్చి చూడండి. తర్వాత నుంచి మీరు ఇలానే కంటిన్యూ చేస్తారు. ఓకేనా? ఇందులో ఒక హీరో ఇంగ్రీడియంట్ వచ్చి రైస్. మిగతావన్నీ ఆప్షనల్. ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఇంట్లో ఏ ఇంగ్రీడియంట్స్ ఉంటే వాటిని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏం చేశానంటే మంచిగా రైస్‌ని తీసుకొని దాన్ని బాగా సాఫ్ట్‌గా చేత్తోనే మిక్స్ చేసేసాను. మీకు అలా వద్దు అనుకుంటే మిక్సీలో వేసి ఒక్కసారి బ్లెండ్ ఇచ్చి పల్స్ ఇచ్చి ఆపేసేయండి. ఓకేనా? దాంట్లోనే ఉప్పు, పసుపు, కారం వేశాను. జీలకర్ర వేశాననమాట. దాంతోపాటు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేశాను. పచ్చిమిర్చి వేశాను. తోటకూర వేశాను. ఎందుకంటే ఇవాళ నేను లంచ్‌కి తోటకూర ఫ్రై చేస్తున్నాననమాట. కొంత తోటకూరని దీంట్లో కూడా వేశాను. ఓకేనా? అది కూడా సూపర్‌గా ఉంటుంది. ఓకే. దీని బైండింగ్ కోసం నేను శనగపిండి వేశాను. మీరు శనగపిండి లేదంటే బొంబాయి రవ్వ వేసుకోవచ్చు, బియ్యం పిండి వేసుకోవచ్చు, మైదా వేసుకోవచ్చు. మీ ఆప్షన్ అనమాట. బైండింగ్ కోసం మాత్రమే నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. మీరు అలా కాదు పునుగుల్లాగా వేస్తామంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఓకేనా? క్వాంటిటీస్ కూడా పెద్ద ఇదేం లేదు. బైండింగ్ కోసం శనగపిండిని వాడుకోవటమే. సో డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో చేసుకోవచ్చు. రౌండ్గా కట్లెట్ టైప్లో చేసుకోవచ్చు, లేకపోతే ఇట్లాగా పొడుగ్గా ఫ్రైయింగ్ టైప్లో చేసుకోవచ్చు. పిల్లలకి ఎలా అట్రాక్టివ్గా నచ్చుతుందో అలా చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఫ్రై చేయటం. ఇంకా దీనికి కూడా 2 రకాలుగా ఫ్రై చేసుకోవచ్చు. ఒకటి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేయటము, రెండోది తవా ఫ్రై లేదంటే షాలో ఫ్రై. కొంచెం ఆయిల్ వేసుకొని పైన పైన క్రంచీగా అయ్యేలాగా వేపేసుకోవడం. అది కూడా మీ చాయిస్. ఓకేనా? నేనైతే ఆయిల్ తక్కువ వాడాలి అనుకుంటాను కాబట్టి మ్యాక్సిమం డీప్ ఫ్రైస్ అవాయిడ్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు ఏం చేశానంటే మంచిగా వీటిని కట్లెట్స్ లాగా కొన్ని కొన్ని ఇట్లాగా ఫ్రైయింగ్స్ టైప్లో కొన్ని పెట్టేసుకొని కడాయి వేడి చేసుకున్న తర్వాత ఆయిల్ చూడండి 2 టేబుల్ స్పూన్స్ వేసాను. మ్యాక్సిమం 2 టేబుల్ స్పూన్స్. అక్కడ వరకు పైన కుక్ అవుతుంది, లోపల మాత్రం సాఫ్ట్గా పైన క్రంచీగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే దీన్ని బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇదంతా కూడా టైంని మీకు అవైలబుల్ టైంని బట్టి చేసుకోండి. దీంట్లో ఎంత ఇన్నోవేటివ్గా చేయాలనుకుంటే అంత ఇన్నోవేటివ్ రెసిపీ లాగా తయారవుతుంది. కానీ పర్పస్ అయితే అన్నం వేస్ట్ అవ్వదు ఒకటి, రెండోది చాలా టేస్టీగా మారిపోతుంది. ఈవెన్ ఇలాంటివి ఆఫ్టర్నూన్ రైస్ ఉంటే ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు. వేడిగా అన్నం వండుకొనైనా చేసుకోవచ్చు. బట్ మనం పర్పస్ ఏంటంటే మంచిగా రైస్ని టేస్టీగా మార్చేసేయడమే కాబట్టి. ఓకేనా? సో మ్యాక్సిమం ఒక 5 to 7 మినిట్స్ లోపు ఫ్రై అయిపోతాయి రెండు వైపులా కూడా. 3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అసలు చాలా 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 టేస్టీగా ఉన్నాయి తెలుసా. దీంట్లోకి నేనైతే టమాటో సాస్ అవి కూడా వేయలే. చక్కగా టమాటో చట్నీ చేశాను అనమాట మార్నింగ్ టిఫిన్లోకి, ఇడ్లీలోకి. అదే వేసుకొని తింటే సూపర్గా ఉన్నాయి. ఇందులో మనకు ఆప్షన్ ఏంటంటే నేను కరివేపాకు కూడా కట్ చేసి వేశాను. సో ఆప్షన్ ఏంటంటే ఆకుకూరలను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆకుకూరలు వద్దు అనుకుంటే క్యారెట్, బీట్రూట్ ఇట్లాంటివి తురిమేసి కలుపుకోవచ్చు. నేను మళ్ళీ చెప్పా కదా, ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది వేసేయండి. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. బేసిక్ ఇంగ్రీడియంట్ రైస్ కాబట్టి. ఓకేనా? నచ్చిందా? మన ఛానల్లో మిగిలిన వీడియోస్ని కూడా చూడండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకేనా? చూసారు కదా, క్రంచీగా, క్రిస్పీగా, టేస్టీగా, హెల్దీగా, ఇంకా మాటలు లేవన్నమాట. అంత బాగుంది అసలు. నాకు భలే బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సో కీప్ వాచింగ్ అవర్ వీడియోస్ and please do subscribe.